ఐపీఎల్ 2026 ఫైనల్ పంచ్‌కి రెడీ అయింది. ఆర్‌సీబీ అండ్ అలాగే గుజరాత్ టైటన్స్‌తో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఆర్‌సీబీ 2009, 2011, 2016, 2024, 2025 5 సార్లు ఫైనల్‌కి చేరుకున్నారు. ఈ 5 సార్లు ఫైనల్‌లో 4 సార్లు ఆడి వరుసగా 3 ఫైనల్స్ ఓడిపోయారు. 2024లో ట్రోఫీ గెలిచారు. 2009లో దక్కన్ చార్జర్స్ మీద ఓడిపోయారు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఓడిపోయారు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఓడిపోయారు. అండ్ అలాగే 2024లో పంజాబ్ సూపర్ కింగ్స్ మీద వాళ్ళు ట్రోఫీ గెలిచారు. అండ్ అలాగే గుజరాత్ టైటన్స్ చూసుకుంటే 5 సీజన్‌లో 3 సార్లు వాళ్ళు ఫైనల్‌కి చేరుకున్నారు. 2022, 2023 బ్యాక్ టు బ్యాక్స్ వాళ్ళు ఫైనల్ చేరుకున్నారు. 2022లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ మీద వాళ్ళు ట్రోఫీ గెలిచారు. 2023లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ మీద వాళ్ళు ఓడిపోయారు. ఇక ఇప్పుడు మ్యాచ్ మాత్రానికి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం ఆర్‌సీబీకి కలిసొచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఐపీఎల్ ఫైనల్‌లో ఇక్కడే జరిగింది. ఇక్కడే వాళ్ళు ట్రోఫీ గెలిచారు. 18 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు నరేంద్ర మోడీ స్టేడియంలోనే ట్రోఫీ గెలిచారు. ఇప్పుడు కూడా ఫైనల్ అక్కడే జరుగుతుంది. చూడాలి మరి ఆర్‌సీబీకి మళ్ళీ నరేంద్ర మోడీ స్టేడియం కలిసొస్తుందో లేదో. ఇంకో సైడ్ చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం అనేది గుజరాత్ టైటన్స్‌కి హోమ్ గ్రౌండ్. హోమ్ గ్రౌండ్‌లో వాళ్ళకి తిరుగులేదు. హోమ్ గ్రౌండ్‌లో ఇప్పటికే ఈ సీజన్‌లో ఆర్‌సీబీని ఓడించారు. అండ్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్‌ని చిత్తుగా ఓడించారు. సీఎస్‌కేని ప్రతి టాప్ టీమ్‌ని వాళ్ళు నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడించారు. ఇక ఈ 2 టీమ్స్ మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరగగా 4 ఆర్‌సీబీ గెలిచింది. 4 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ గెలిచింది. ఇక టీమ్‌తో పాటు బ్యాట్స్‌మెన్ రికార్డులు చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 4 ఐపీఎల్ ఫైనల్ ఆడి 144 రన్స్ మాత్రమే కొట్టాడు. ఒకే ఒక 50 కొట్టాడు 4 ఫైనల్స్‌లో. 2009లో దక్కన్ చార్జర్స్ మీద 7 రన్స్ కొట్టాడు. 2011లో సీఎస్‌కే మీద 35 రన్స్ కొట్టాడు. 2016లో 53 రన్స్ కొట్టాడు. 2024లో చూసుకుంటే 43 రన్స్ కొట్టాడు. 4 మ్యాచెస్‌లో ఒకే ఒక 50 కొట్టాడు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 43 రన్స్ కొట్టిన ఆర్‌సీబీకి ఆ 43 రన్సే ఫైనల్స్‌లో హైయెస్ట్ స్కోరు. ఇక ఇంకొక ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కి అయితే సూపర్ రికార్డ్ ఉంది. 2 ఫైనల్స్‌లో 2 50స్ కొట్టాడు. 2021లో సీఎస్‌కే మీద 50 కొట్టాడు. అండ్ అలాగే 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 50 కొట్టాడు. 2021లో 50 కొట్టిన సీఎస్‌కే మీద వాళ్ళు ఓడిపోయారు. కానీ 2024లో మాత్రానికి 50తో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కేకేఆర్‌ని గెలిపించాడు తను. ఇక ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో తనకు ఓపెనింగ్ ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి. ఎందుకంటే పిల్సాల్ టీంలోనే ఉన్నాడు. తను ఇప్పటివరకైతే ఆడలేదు. నాకౌట్ మ్యాచెస్‌లో తను ఆడతాడు అని చెప్పారు గానీ ఇంతవరకు చూసుకుంటే తను ఆడే పొజిషన్ అయితే లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ వీడియోస్‌లో కూడా తను ప్రాక్టీస్ చేయట్లేదు. మేబీ ఒకవేళ పిల్సాల్ట్ వస్తే మాత్రం తను ఓపెనింగే ఆడతాడు. వెంకటేష్ అయ్యర్‌ని ఫస్ట్ డౌన్ గానీ, సెకండ్ డౌన్ గానీ ఆడిచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి పిల్సాల్ట్ వస్తే వెంకటేష్ అయ్యర్‌ని ఎక్కడ ఆడిస్తారో. ఇక అటు గుజరాత్ చూసుకుంటే సుమన్ గిల్ ఇప్పటికి 2 మ్యాచ్‌లు ఫైనల్స్ ఆడాడు. 2022లో 45 రన్స్ కొట్టాడు. 2023లో 39 రన్స్ కొట్టాడు. 2022లో 43 రన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మీద ఆ టీం విన్ అయింది. కానీ తర్వాత మాత్రానికి 2023లో సీఎస్‌కే మీద ఓడిపోయారు. అండ్ అలాగే సాయి సుదర్శన్ ఇప్పటివరకు ఒకే ఒక ఐపీఎల్ ఫైనల్ ఆడాడు. ఆ ఒక్క ఫైనల్‌లో 2023లో సీఎస్‌కే మీద 96 రన్స్ కొట్టాడు. కానీ అదే మ్యాచ్‌లో సీఎస్‌కేనే ఫైనల్‌లో గెలిచింది. లాస్ట్